Hello everyone. Welcome to this session on post-war world. Post-war world is chapter 20 in your textbook. So in this session, we will be covering the learning objectives and the aftermath of post-war. So good morning everyone. Welcome to the session. Now, coming to the learning objectives, let us see here the learning objectives. We will examine how different countries were affected by World War II in terms of population loss, then economic consequences, infrastructure damage. Then we will investigate about the establishment of United Nations and its role in maintaining the global peace, promoting human rights, and addressing the international challenges. Then the third learning objective is going to be to explore the ideological and the political tensions between USA and USSR, analyze the global consequences of the Cold War on geopolitics. సో ఇందులో భాగంగా మనం నేర్చుకోబోయేటువంటి అంశాలు లేదా మన లెర్నింగ్ లక్ష్యాలు ఏమిటి అనేది మనం తీసుకున్నట్లయితే మొట్టమొదటగా మనం మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చినటువంటి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏ విధంగా దేశాలపై ప్రభావం పడింది, ఎంత విధ్వంసం జరిగింది, ఎంత ప్రాణ నష్టం జరిగింది, ఆర్థికంగా ఎంత ఇబ్బంది వచ్చింది, అట్లాగే మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ రోడ్లు, భవనాలు, హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ఏవి విధ్వంసం జరిగాయి. మరి ఆ తర్వాత శాంతి ప్రయత్నాల్లో భాగంగా యునైటెడ్ నేషన్స్ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి తీసినటువంటి పరిణామాలు ఏమిటి, అక్కడ జరిగినటువంటి మార్పులు ఏమిటి, వాళ్ళు ఏ విధంగా ప్రపంచ శాంతిని మెయింటైన్ చేయగలిగారు, ఎలా దాన్ని స్థాపించారు, స్థాపించినటువంటి సభ్యులు ఎవరు, వాటి యొక్క లక్ష్యాలు ఏమిటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటాం. దాంతోపాటు మరి ఐడియాలజికల్గా అంటే సిద్ధాంతపరంగా ఉన్నటువంటి వ్యత్యాసాలు ఏమిటి, దాంతోపాటు పొలిటికల్గా అంటే రాజకీయ పరంగా వచ్చినటువంటి టెన్షన్స్, ఇటు యుఎస్ఏ కానీ అటు యుఎస్ఎస్ఆర్ ప్రపంచ శక్తులుగా ఎదిగినటువంటి తర్వాత కోల్డ్ వార్ అంటే నేరుగా యుద్ధం చేయకుండా ఒక్కొక్క సైడ్ తీసుకొని యుద్ధం చేసేటువంటి పరిణామాల్లో మనకి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి పరిణామాలు దారి తీశాయి అనేటువంటి అంశాన్ని కూడా మనం చూసే ప్రయత్నం చేస్తాం. దాంతోపాటు డీకాలనైజేషన్, వి విల్ స్టడీ ద డీకాలనైజేషన్ ప్రాసెస్ ఇన్ పోస్ట్ వార్ ఎరా. సో మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అనేకమైనటువంటి దేశాలకి ఇండిపెండెన్స్ అనేది రావటం జరిగింది. సో కొత్తగా న్యూలీ ఇండిపెండెంట్ వచ్చినటువంటి దేశాలు ఏ విధంగా ఇబ్బంది పడ్డాయి, వాటి ముందున్నటువంటి మార్గాలు ఏమిటి, కొలోనియల్ రూల్ నుంచి బయటపడిన తర్వాత వాళ్ళు ఎదుర్కొన్నటువంటి ఛాలెంజెస్ ఏమిటి అనేది మనం చూస్తాం. తర్వాత వీ విల్ ఆల్సో ఇవాల్యుయేట్ ది ఇంటర్నల్ అండ్ ది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ దట్ లెడ్ టు ది కొలాప్స్ ఆఫ్ సోవియట్ యూనియన్. సోవియట్ యూనియన్ పడిపోవటానికి గల కారణాలు ఏమిటి, వాట్ ఆర్ ద రీజన్స్ దట్ లెడ్ టు ద కొలాప్స్ ఆఫ్ సోవియట్ యూనియన్ అనేది చూస్తాం మనం. దాంట్లో ముఖ్యంగా మిఖేల్ గోర్బచేవ్ యొక్క తీసుకొచ్చినటువంటి పొలిటికల్ రిఫార్మ్స్ యొక్క పాత్ర ఏమిటి, ఆయన కొత్తగా కొన్ని సిద్ధాంతాలను తీసుకొచ్చాడు. గ్లాస్ నాస్ట్ అనేటువంటి ఒక పద్ధతి తీసుకొచ్చాడు. అలాగే ఫ్రీ ట్రేడ్ అనేటువంటివి తీసుకురావడం ద్వారా కొత్తగా కొన్ని మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు ఆయన. దానివలన రాజకీయంగా వచ్చినటువంటి మార్పులు, దాంతో పూర్తిగా యుఎస్ఎస్ఆర్ ఒక శక్తిగా కోల్పోవటం జరిగింది. సో ఇవన్నీ ప్రపంచంపై ఎలాంటి ప్రభావాల్ని చూపించాయి అనేటువంటిది మనం ఈ యొక్క సెషన్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయబోతున్నాం. మరి అదేవిధంగా మనం కనుక చూసినట్లయితే టాపిక్స్, ఈ సెషన్లో మనం కవర్ చేయబోయేటువంటి టాపిక్స్ ఏమిటి అని అంటే, మొట్టమొదటిగా మనం ఆఫ్టర్మత్, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏమిటి, అసలు ఎలా జరిగింది, విధ్వంసం ఎంత స్థాయిలో ఉంది ఏమిటి అనేది చూస్తాం. తర్వాత ఫార్మేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. యునైటెడ్ నేషన్స్ అనేది ఐక్యరాజ్య సమితిగా ఈరోజు మనం చెప్పుకుంటూ ఉంటాం. ఐక్యరాజ్య సమితి రెండో ప్రపంచ యుద్ధం తర్వాతే ఏర్పడింది. సో దాని యొక్క ఏర్పాటు విధానం, దాని యొక్క లక్ష్యాలు తెలుసుకుంటాం. దాంతోపాటు కోల్డ్ వార్, అప్పటి వరకు మనం చూసినటువంటి మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధాలని హాట్ వార్ అంటారు. హాట్ వార్ అంటే నేరుగా యుద్ధం జరగటం, కోల్డ్ వార్ అంటే నేరుగా యుద్ధం చేయరు కానీ రెండు వర్గాలు రెండుగా విడిపోయి యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి ఒక పరిస్థితి మనకి 1945వ సంవత్సరం నుంచి 1991వ దశకం వరకు కూడా ఉంది.
కాబట్టి ఆ 45-46 సంవత్సరాల్లో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలపై దృష్టి పెడతాం. అలాగే నాన్ అలైన్డ్ మూమెంట్, ఇలా ప్రపంచం అంతా కూడా రెండుగా విడిపోయి సోవియట్ యూనియన్ నేతృత్వంలో ఒకటి, అట్లాగే డెమోక్రసీ క్యాపిటలిస్ట్ ఐడియాలజీతో యుఎస్ఏ ప్రాపగేట్ చేసినటువంటి విధానంలో ఒకటిగా ఉన్నప్పుడు ఈ రెండు విభాగాల మధ్య ఉండాలా, లేకపోతే మనం ఈ రెండు సూపర్ పవర్ గ్రూపుల్లో కాకుండా వేరేగా ఉండాలా అనేటువంటి దాన్ని డిసైడ్ చేసుకోవడం జరిగిందనమాట. సో దాంట్లో భాగంగానే మనకి నాన్ అలైన్ మూమెంట్ అనేది వస్తుంది. దాంతోపాటు మనకి పశ్చిమ ఆసియా ప్రాంతం, అంటే వెస్ట్ ఏషియన్ రీజన్, అంటే ఈ ప్రాంతంలో మనకి ఇక్కడ వెస్ట్ ఏషియా అనేది ఈ ఏరియాలో వస్తుంది. సో ఈ ఏరియాలో జరిగినటువంటి కాన్ఫ్లిక్ట్స్, యుద్ధాలు ఏమిటి, అంతర్యుద్ధాలు ఏమిటి, అలాగే మనకు జరిగినటువంటి అక్కడ ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏమిటి అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ బిగిన్ ఆఫ్టర్ ఆఫ్ ద వరల్డ్ వార్ టూ. సో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జరిగినటువంటి తీవ్రమైనటువంటి పరిణామాలు ఏమిటి అనేది కనుక మనం తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. డిఫరెన్షియల్ ఇంపాక్ట్. ఆఫ్టర్మత్ ఆఫ్ ద వరల్డ్ వార్ టూ హ్యాడ్ వేరియింగ్ ఇంపాక్ట్ ఆన్ డిఫరెంట్ కంట్రీస్. ఒక్కొక్క దేశంపై ఒక్కొక్క రకంగా తన యొక్క ప్రభావాన్ని చూపించింది. విత్ యూరోపియన్ నేషన్స్ ఎస్పెషలీ యుఎస్ఎస్ఆర్, పోలాండ్, యుగోస్లావియా బీయింగ్ ద వర్స్ట్ ఎఫెక్టెడ్, బాగా నష్టపోయినటువంటి దేశాల్లో మనకి యూరోప్లో, ఐరోపా ఖండంలో మనకి యుఎస్ఎస్ఆర్, పోలాండ్, యుగోస్లావియా వస్తాయి. లూజింగ్ అప్రాక్సిమేట్లీ 20% ఆఫ్ దేర్ పాపులేషన్, దాదాపుగా 20% తమ యొక్క జనాభాని వాళ్ళు కోల్పోవటం జరిగింది అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. సో డిఫరెన్షియల్ ఇంపాక్ట్ అన్నప్పుడు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా దాని యొక్క ప్రభావం పడింది అనేటువంటి దాన్ని తెలియజేయడం జరుగుతుంది. అలాగే మరి ఆర్థికంగా ఎకనామిక్ డివాస్టేషన్ ఎట్లా ఉంది అనేది మనం తీసుకున్నట్లయితే యుఎస్ఎస్ఆర్ అండ్ ది అదర్ యూరోపియన్ కంట్రీస్ సఫర్డ్ హెవీ ఎకనామిక్ లాసెస్. భారీగా ఆర్థికంగా వీళ్ళు నష్టపోయారు. ఈ నష్టాలు చాలా దారుణంగా జరిగాయి. మొత్తం సిటీస్లో, ఫ్యాక్టరీస్లో, మైన్స్లో కూడా ఈ నష్టాలు వెళ్ళాయి. యుఎస్ఎస్ఆర్ ఒక్క దేశంలోనే దాదాపుగా 1700 టౌన్స్, 31,000 ఫ్యాక్టరీస్, 70,000 విలేజెస్ కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయినటువంటి సంఖ్య మనకు తెలుస్తూ ఉంటుంది. అంటే ఎంత భారీ ఎత్తులో విధ్వంసం జరిగింది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుందన్నమాట. మరి అలాగే మనం కనుక తీసుకున్నట్లయితే యుఎస్ ప్రాస్పెరిటీ మరొక పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. ఒక పక్కన యుఎస్ఎస్ఆర్ తీవ్రమైనటువంటి విధ్వంసాన్ని చూసినటువంటి సందర్భంలో మరి యుఎస్ఏకి ఎక్స్పీరియన్స్డ్ లెస్ డ్యామేజ్, వీళ్ళకి చాలా తక్కువగా డ్యామేజ్ జరిగింది. ఎందుకంటే యుఎస్ఏ 1941 తర్వాత మాత్రమే అటాక్ చేసింది. అది కూడా పర్ల్ హార్బర్ ఇన్సిడెంట్ తర్వాత మాత్రమే. అది ఒక కారణం అయితే, రెండవ కారణం ఏమిటి అని అంటే ద వార్ వాజ్ నాట్ ఫాట్ ఆన్ ఇట్స్ టెరిటరీస్. ఈ యుద్ధం ఏదైతే జరిగిందో, రెండో ప్రపంచ యుద్ధం ముఖ్యంగా యూరోపు, ఏషియా, ఆఫ్రికా దేశాల్లోనే ఎక్కువ భూభాగంలో జరిగింది తప్ప అమెరికాలో పెద్దగా జరగలేదు. కాబట్టి వాళ్ళకి పెద్దగా నష్టం జరగలేదు. సో ద వార్ యాక్చువల్లీ హెల్ప్డ్ ద యుఎస్ఏ రికవర్ ఫ్రమ్ ది గ్రేట్ డిప్రెషన్. వాళ్ళకి మంచి ఆయుధాలు వ్యాపారం చేసుకోవడానికి మంచి లాభసాటిగా వాళ్ళకి వచ్చిందనమాట. ఈ యొక్క అవకాశంగా వాళ్ళు చూశారు. అలాగే లీడింగ్ టు ఎకనామిక్ ప్రాస్పెరిటీ, ఇది ఆర్థికంగా వాళ్ళ యొక్క ఎదుగుదలకి బాగా తోడ్పడింది. అలాగే ఫుల్ ఎంప్లాయ్మెంట్ అండ్ హై ప్రొడక్టివిటీ, వాళ్ళకి పూర్తిగా చక్కగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరిగాయి. చక్కగా వాళ్ళు ప్రొడ్యూస్ చేసేటువంటి వనరులను పెంచుకోగలిగారు. దీంతో మంచి ఆదాయాన్ని వాళ్ళు సమకూర్చుకోగలిగారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ నోట్ చేసుకోవాల్సినటువంటి విషయం. సో ఇది డిఫరెన్షియల్ ఇంపాక్ట్ అనేటువంటి దానికి అర్థం మనం ఇక్కడ చూడొచ్చు. ఒక పక్కన చూస్తే యుఎస్ఏ మనకి తీవ్రంగా నష్టపోయింది, భయంకరంగా నష్టపోయినటువంటి పరిణామం కనిపిస్తుంటే, మరొక పక్కన యుఎస్ఏకి అదే ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా, ఒక గొప్ప శక్తిగా ఎదగటానికి బాగా ఉపయోగపడింది అనేటువంటి దాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. అంటే ఒక్కొక్క ప్రాంతంపై ఒక్కొక్క రకమైనటువంటి ప్రభావం. సో ఇట్ హ్యాస్ షోన్ ఎ డిఫరెన్స్ ఆఫ్ ఇంపాక్ట్ ఇన్ డిఫరెంట్ రీజన్స్. యుఎస్ఏ హ్యాస్ taken it as a golden opportunity for them to enhance their economic prosperity, full employment opportunities, high productivity. So they were able to come out of their economic losses by that moment, because the war was not fought in the territories of USA, while in USSR the war was fought in their territory. They lost a lot of towns, there are a lot of factories,
mines, and they lost nearly 20% of their population, soldiers and everything. So there they have a larger impact in every aspect. So that's what we meant by differential impact. Now moving ahead with the emergence of global process. సో ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి గ్లోబల్ ప్రాసెస్ పోస్ట్ వార్, ఎప్పుడైతే యుద్ధం ముగిసిందో న్యూ గ్లోబల్ ప్రాసెస్ ఎమర్జ్డ్, కొత్త విధానాలు అనేవి పైకి రావటం జరిగింది. అవి ఏమిటి అని అంటే యునైటెడ్ నేషన్స్ ఫామ్ అవటం, కోల్డ్ వార్ పరిణామాలు రావటం, దాంతోపాటు ప్రాసెస్ ఆఫ్ డీకాలనైజేషన్. సో ఈ మూడిట్ల గురించి కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. మొట్టమొదటిగా రెండో ప్రపంచ యుద్ధం అంతం అవుతున్నటువంటి నేపథ్యం, అంతం అయిన తర్వాత జరిగినటువంటి ముఖ్యమైనటువంటి మార్పులు ఏమైనా ఉన్నాయి అని అంటే మనకి యునైటెడ్ నేషన్స్ ఫామ్ అవటం, యుఎన్ఓ ఫామ్ అవటం మనం ముఖ్యమైనదిగా మనం చెప్పుకోవచ్చు. ప్రపంచ శాంతిని ఏర్పాటు చేయాలి అనేటువంటి లక్ష్యంతో ఒక అంతర్జాతీయ సంస్థను ఏర్పాటు చేసుకొచ్చారు. దాంతోపాటు ప్రపంచం అంతా కూడా టూ గ్రూప్స్గా విడిపోయింది. టూ గ్రూప్స్, టూ సూపర్ పవర్స్ మధ్య విడిపోయినటువంటి నేపథ్యం. ఇందులో ఒక గ్రూప్ వచ్చి యుఎస్ఏ లీడ్ చేస్తే మరొక గ్రూప్ వచ్చి యుఎస్ఎస్ఆర్. ఇందులో ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి బేసిక్గా. దాంతోపాటు ఈ మనకి మ్యాప్ పై చూపిస్తున్నటువంటి ఈ దేశాలన్నిటికీ కూడా స్వాతంత్రం వచ్చింది, ఇంక్లూడింగ్ మన భారతదేశానికి కూడా. సో స్వాతంత్రం వచ్చినటువంటి దేశాలు, కొత్తగా స్వతంత్రం వచ్చిన తర్వాత వీటిని థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటాం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చినటువంటి దేశాలకు స్వాతంత్రం వస్తే వాటిని థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటాం. సో ఆ పరిణామాలన్నీ కూడా మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. మరి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా యునైటెడ్ నేషన్స్ ఫార్మేషన్, దాన్ని ఎలా ప్రపంచాన్ని, హౌ డిడ్ ఇట్ ఈస్ ఫార్మ్డ్, వాట్ ఈస్ ద బేసిక్ ఐడియా, బేసిక్ ఎయిమ్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ యుఎన్, అండ్ దెన్ ఫార్మ్ టు ఎన్ష్యూర్ పీస్ అండ్ డెవలప్మెంట్ గ్లోబలీ. ప్రపంచవ్యాప్తంగా పీస్ ఉంచాలి అనేటువంటి ఉద్దేశంతో, ఇంకా ఫ్యూచర్లో ఇట్లాంటి ఒక యుద్ధాలు రాకూడదు అనేటువంటి ఒక నిర్ణయంతో దీన్ని తీసుకోవడం జరిగింది. ద ప్రిన్సిపల్స్ ఆఫ్ యుఎన్ కాంట్రాస్టెడ్ విత్ నాజీస్ ఐడియాస్ ఆఫ్ డిక్టేటర్షిప్, అలాగే ఇంపీరియలిజం ఎంఫసైజింగ్ పీస్, డెమోక్రసీ అండ్ ఫ్రీడమ్. ప్రపంచ శాంతి, అలాగే నాజీ హిట్లర్ యొక్క ఐడియాస్తో పోలినటువంటి డిక్టేటర్షిప్, మా జాతి గొప్పది అనేటువంటి ఒక ఆలోచన విధానం, అలాగే ఒక దేశాన్ని మరొక దేశం కంట్రోల్ చేయటం, ఇట్లాంటి పరిణామాలన్నిటిని కూడా వ్యతిరేకిస్తూ శాంతియుతంగా, ముఖ్యంగా డెమోక్రటిక్ విధానం, ప్రజాస్వామ్య విధానాన్ని ఎక్కువగా పెంచే విధంగా వాళ్ళందరూ కూడా ఆలోచన చేశారు. స్వాతంత్రం ఇవ్వాలి అనేటువంటి దాన్ని కూడా వీళ్ళు ఎంఫసైజ్ చేస్తూ వచ్చినటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి అలాగే ఎండ్ ఆఫ్ ది కొలోనియల్ పాలసీస్. సో మనకు అప్పటి వరకు ఉన్నటువంటి కొలోనియల్ పాలసీస్ని కనుక మనం తీసుకున్నట్లయితే, పొలిటికల్గా, ఎకనామిక్ వైజ్ దే ఆర్ వీకనింగ్ ద పవర్స్ లైక్ బ్రిటన్ అండ్ ఫ్రాన్స్. Both Britain and France lost their complete hold military. They have occurred a huge loss due to the World War II. Because of that, they were not able to maintain their colonies in the overseas. So now most of the colonies in these countries are maintained by Britain and France. So now this led to the, coupled with the pressure from the USA, led to the end of old colonial policies. దీంతో పాటు యుఎస్ యొక్క ఒత్తిడితో మొత్తం ఓల్డ్ పాలసీస్ అన్నీ కూడా ఎండ్ అయిపోయినాయి. యుఎస్ఎస్ఆర్ ఛాంపియన్ ది యాంటీ కొలోనియల్ స్ట్రగుల్స్ అండ్ ఫర్దర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద డిస్మాంట్లింగ్ ఆఫ్ ద కొలోనియల్ సిస్టమ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు అప్పటి వరకు చాలా పవర్ఫుల్ దేశంగా ఉన్నటువంటి బ్రిటన్, ఫ్రాన్స్ పూర్తిగా తమ యొక్క శక్తిని కోల్పోవటం, ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోవటం, ఈ యుద్ధం వలన జరిగినటువంటి పరిణామాల్లో వాళ్ళు తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూడటం, ఇవన్నీ కూడా కారణాలుగా చూస్తే మనకి యుఎస్ఏ, యుఎస్ఎస్ఆర్ రెండు సూపర్ పవర్స్గా ఎదిగినటువంటి సందర్భం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఫ్రీడమ్ ఫ్రమ్ ది కాలనీస్. సో ఇప్పుడైతే ఈ డైనమిక్స్ చేంజ్ అయిపోయాయో, బ్రిటన్, ఫ్రాన్స్ వీక్ అయిపోయినటువంటి సందర్భంలో ఓల్డర్ పవర్స్ బ్రిటన్ స్టార్టెడ్ టు గ్రాంట్ ఫ్రీడమ్ టు దేర్ కాలనీస్. వాటి యొక్క కాలనీస్ ఇండియా కానీ లేదా శ్రీలంక కానీ బంగ్లాదేశ్ కానీ ఇట్లా అన్ని దేశాలకి కూడా వాళ్ళు ఫ్రీడమ్ ఇచ్చేటి మొదలుపెట్టారు. దిస్ ప్రాసెస్ అన్ఫోల్డ్ అగేన్స్ట్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ ద వరల్డ్ టర్న్ బిట్వీన్ క్యాపిటలిజం అండ్ కమ్యూనిజం. సో అప్పుడు యుఎస్ఏ ఒక సూపర్ పవర్గా, యుఎస్ఎస్ఆర్ ఒక సూపర్ పవర్గా, యుఎస్ఏ ప్రచారం చేసేటువంటి ఐడియాలజీ వచ్చి క్యాపిటలిజం, అలాగే మరి యుఎస్ఎస్ఆర్ ప్రమోట్ చేసేటువంటి ఐడియాలజీ వచ్చి కమ్యూనిజం.
సో ఇవి రెండు కూడా కాన్స్టెంట్లీ ప్రెషరైజ్ ద న్యూలీ ఇండిపెండెంట్ కంట్రీస్, కొత్తగా ఏర్పడినటువంటి దేశాలన్నిటిని కూడా మాతో చేరండి అంటే మాతో చేరండి, మా ఐడియాలజీని యాక్సెప్ట్ చేయండి అనేటువంటి ఒక ఒత్తిడిని తీసుకొచ్చినటువంటి సందర్భం. ఈ దేశాలన్నీ కూడా స్వతంత్రాన్ని సాధించుకున్నాయి అప్పుడు. మరి అప్పుడు కొత్తగా ఇండిపెండెన్స్ వచ్చినటువంటి దేశాలు ఎటువైపుకి వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన, ఒక సందిగ్ధత. They were confused between the opportunities to choose their path by playing one superpower against the other, leveraging the Cold War rivalry for their benefit. So, all the countries, especially USA, tried to pressurize the countries of Africa and Asia to join towards democratic bloc, while USSR tried to pressurize them towards joining their bloc. So, everybody tried to use it for their own advantage. అది మనకి కొత్తగా వచ్చినటువంటి న్యూలీ ఇండిపెండెంట్ కంట్రీస్కి ఉన్నటువంటి మేజర్ ఛాలెంజ్గా మనం చెప్పొచ్చు. మరి let us summarize this one. So what are the aftermath of the World War II? Bringing you a quick recap of what we have learned. So aftermath of the World War brought differential impacts. There are difference in the impacts. Huge, some countries have faced huge damage while some managed with very few losses. European nations facing severe losses, especially the economic devastation in the USSR and the other countries, contrasted the completely opposite with the prosperity experienced by the USA. So this is what we are calling here as a differential impact. The differential impact means here that the impact is completely different in the different areas. Now, coming to the global processes, what we had, the formation of United Nations, then Cold War emergence, dynamics, the two superpowers, decolonization, newly independent nations. These factors have reshaped the world post-war. So the world is dominated by the formation of United Nations, Cold War dynamics, and decolonization, the newly independent nations. The principles of United Nations emphasized peace and freedom, leading to end of colonial policies. So colonial rules came to an end, and it also led to the emergence of USA and USSR are two superpower countries which are going to influence the gaining of freedom to the colonies, and they were also trying to pressurize blocks like the capitalist bloc versus the communist bloc with negotiations and leveraging the newly independent nations to form as a part of the power blocks. So these are the major changes and the impact of World War II on the world. So this is aftermath of World War II. Stay tuned. We'll catch you in the next section. Thank you.